సో జగన్మోహన్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడు కూడా ఆయన కోర్టుకి అప్పీర్ అవ్వలేదు. దానికి సంబంధించి ఇప్పుడు తాజాగా ఆయన అప్పీర్ అవుతూ వచ్చారు. ఆల్మోస్ట్ సుదీర్ఘంగా ఒక 6 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది అనుకుంటా. సో దీని మీద ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడుతూ వస్తున్నారు. ఆయన కేసులకు సంబంధించి అప్పీర్ అయ్యాడు, లేదంటే ఇంకోటి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు ఏంటి అసలు ఎగ్జాక్ట్గా ఈ కేసుకు సంబంధించిన పరిణామం ఏంటి? కందకలేని దురద కత్తిపేటకి ఎందుకనో సామెత ఉంటుంది. అలా ఈ తపెలా ఛానల్ వాళ్ళకి లారిన పోయిన దరిద్రాన్ని అంతటినీ ఎత్తికెత్తుకుని వీళ్ళే ఏదో వాళ్ళ సామాజిక వర్గం నుంచి జస్టిస్ రమణ గారు ఎప్పుడైతే చీఫ్ జస్టిస్ అయ్యారో అప్పటి నుంచి వీళ్ళే చీఫ్ జస్టిస్ అయిపోయినట్టు ఫీల్ అయిపోయి ఒక కొత్త పందాకి తెరలేపారు ఈ తపేలా మీడియా. ఏది జరిగినా మేము చూసుకుంటాం, ఏది జరిగినా మేము చేసుకోవచ్చు అన్న స్పెషల్ ప్రివిలేజ్ లైసెన్స్లు తెచ్చినట్టు మీడియా ట్రయల్ చేస్తున్నారు. దానికి తోడు అక్కడికి వెళ్ళే ముసలోళ్ళు కూడా అలాగే వాళ్ళకి నచ్చదు అంటే నచ్చదు, ఎందుకు నచ్చదో మాత్రం చెప్పలేరు. సో ఇట్లా మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇవాళ పూర్వపరాలు ఈ కేసుకి సంబంధించిన విషయంలో 3 విదేశీ పర్యటనల తర్వాత ఆయన పాస్పోర్ట్ సాధారణంగా, అందులో ఈసారి ఏంటంటే ఆయన అంతటా ఆయన ఒక ఆబ్లిగేషన్ క్రియేట్ చేసుకున్నాడు. తీసుకున్న స్టిపులేటివ్ టైం కన్నా చాలా ఎర్లీగా వచ్చేసాడు ఆయన. అదొక రీజన్. రెండోది దానికి ఇక్కడ వీళ్ళు దిక్కుమాల నెరేటివ్స్ ఏవైతే ఇచ్చారో, ఇది ఫోన్ నెంబరే పని చేయలేదు అలాంటివన్నిటికీ నేను చెప్తూ ఉంటాను కదా, అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్న సామెతకి వీళ్ళంతటా వీళ్ళే దొక్కుతారు, వీళ్ళే కడిగే మనకు చూపిస్తూ ఉంటారు వార్తల రూపంలో. ఈ జడ్డి సన్నాసులు చేసిన వార్తా ప్రచారానికి వాళ్ళ కోర్టుకు వెళ్ళినట్టు తృణప్రాయంగా ఆయనకి ఏమైందో మనం అందరం చూసాం. అసలు ఈడీ సిబిఐ కేసులకు సంబంధించిన దాని మీద ఫుల్ నెరేటివ్స్ మోడస్ ఆఫ్ ఆపరెండా ఓపెన్ చేశారు. దాని ప్రకారం ప్రజలందరినీ దీని పక్క తిప్పి కూర్చోపెట్టి చూపించారు. అంటే అసలు విషయం ఏంటి, పాస్పోర్ట్ విషయం మీద కోర్టుకు వెళ్ళి చూపించుకుని చేయవచ్చు, జస్ట్ లైక్ అనే జనరల్ అటెండెన్స్. ఇదేమో 5-6 ఏళ్ళు బట్టి ఆయన కోర్టుకు రాలేదు, ముఖ్యమంత్రి అయినప్పుడు స్పెషల్ ప్రివిలేజ్. అదే నేను ఎందుకు చెప్పానంటే కందకలేని దొరద కత్తి. గౌరవ న్యాయస్థానాలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మీరు కోర్టుకు రావాలి అంటే నేను రానని ఏమైనా వేరే ఆల్టర్నేటివ్ వేరే వ్యవస్థ తురుగా ఏమైనా ప్రభావితం చేసిన అవసరం అయితే మీరు నేను చర్చించాలి. కానీ న్యాయస్థానమే అతనికి ప్రివిలేజ్ ఇచ్చి మీరు రాక్కర్లేదని చెప్పినప్పుడు మధ్యలో వీళ్ళకెందుకు, దేనికి వీళ్ళకి ఆవేశం? ఇప్పుడు మీరు ఇంకోటి నేను ఇవాళ పొద్దున్న ఆ డిబేట్లో ఫాలో అవుతే నాకు అర్థమైంది. ఏంటి జగన్మోహన్ రెడ్డిని సిబిఐ వాళ్ళు ఏడు చేయలేకపోతున్నారు, ఈడీ ఏడు చేయలేకపోతుంది. సిబిఐ వెళ్ళి వాళ్ళు అక్కడ జగన్మోహన్ రెడ్డి తాలూకాని అవినాష్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతారు? ఎందుకు అరెస్ట్ చేయాలి? అరెస్ట్ చేసి 16 నెలలు పెట్టి ఏం చేయాలి తెలియక జుట్టు పీక్కు వస్తున్నారు సిబిఐ ఈడీ వాళ్ళు. కానీ వీళ్ళు మాత్రం జుట్టు మీద మొలకల మీద నిలిపించి దాని మీద మళ్ళీ విశ్లేషణ. ఫస్ట్ తెలుసుకోండి అందులో ఏముందో, పూర్వపరాలు ఎందుకు పిలిచారో ఏందో తెలియకుండా ఒక స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ లా డిజైన్ చేసుకుని వెళ్ళిపోతే ఎప్పటికీ ఆన్సర్లు రావు. అసలు ఆ కేసు వేరు ఈ కేసు వేరు అని చెప్పి క్లియర్ కట్గా అర్థమవుతుంది. రెండోది సిబిఐ ఈడీ కేసులకు సంబంధించిన అవసరంలో ఆయన కేసులు ఎక్కడ ఉన్నాయో కనీసం ఆ కోర్టు ఏదో కూడా తెలియదు తెంగర వాళ్ళకి. నాంపల్లి కోర్టు నాంపల్లి సిబిఐ కోర్టు ఉంది కాబట్టి అన్ని సిబిఐ కోర్టులో నడిచిపోతాయని చెప్పేసి అనుకుంటున్నారా? ఏం చెప్పాలి దానికి? ఆయన వెళ్ళింది ఎక్కడికి సార్? సిబిఐ కోర్టుకు వెళ్ళారు, జస్ట్ అపీర్ అయ్యారు. ఆ కేసుకు సంబంధించి చూసి నాంపల్లి కోర్టు ఎక్కడ ఉంది? అది వేరే ఇది వేరే చాలా దూరం కదా, అది కూడా తెలియదు. సో ఇలాంటి విషయాల మీద ప్రజలకి ఎంతకని మనకేంటంటే చిన్న మిల్లీగ్రామ్ డొక్కి ఇచ్చారు, దీంతో నీళ్ళు నింపరకుండాని. వాళ్ళకేమో ఏడిచి పెద్ద సెంటెక్స్ ట్యాంకులు కట్టి ఇచ్చారు, వార్తలు తండోపతండాలుగా దాంట్లో వేయండి అని వేస్తున్నారు వాళ్ళు. జనాలకి ఏం అర్థం అవుతుందో ఏం చేయట్లేదో అర్థం కావట్లేదు. ఇవాళ ఆడ ఇంకో తప్పేలా చేయడం కెరసాల బంక్ కూడా అయితే ఒకలాగా చేస్తుంటే వీళ్ళు పెట్రోల్ బంక్ కూడా ఛానల్ అయితే మరీ దారుణం. వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళే. మరి ఆంధ్రప్రదేశ్ నుంచి రాకపోతే ఎక్కడి నుంచి వస్తాయి? ఇక్కడ తెలంగాణలో పార్టీ ఉంది ఆయనకి. కానీ వీళ్ళు కోతులు ర్యాలీ చేసిన సంఘీభావం ప్రకటించిన వాళ్ళు అందరూ మాత్రం తెలంగాణలో తెలుగుదేశం పార్టీయే లేదు ఇక్కడ. వీళ్ళు పార్టీకి లేని వాళ్ళు మాత్రం సంఘీభావం ప్రకటించిన కోతులు వాళ్ళందరూ వాళ్ళేట. సెటిలర్స్ అందరూ కూడా భావోద్వేగానికి లోనేరు. మరి ఇక్కడ సెటిలర్స్ కూడా ఉంటారు కదా, వైఎస్ఆర్సీపీకి సెటిలర్ ఓన్లీ తెలుగుదేశంకే చంద్రబాబు నాయుడు గారి దయవల్ల సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది కాబట్టి వాళ్ళే సెటిలర్లు. చూసుకున్నారా ఆ డిస్క్రిమినేషన్? దాని నాన్ లోకల్ డిస్క్రిమినేషన్ ఒక అయితే సెటిలర్స్ లో కూడా డిస్క్రిమినేషన్ తెచ్చేంత సామర్థ్యం ఆడికి ఆ పెట్రోల్ బంక్ కొడికి. సరే వాళ్ళ గురించి వార్త చెప్పాలి కదా మనం, వార్త అంత తెగించాడు చెప్పేస్తుంటే అరే వాస్తవానికి ఇక్కడ లోకలైట్సే కదా పరిగెడతారు ఖచ్చితంగా. లేదంటే ఇప్పుడు మళ్ళీ మీకు చెప్తున్నాను, నాంపల్లి కోర్టులో లేదా సిబిఐ కోర్టుకి అవినాష్ రెడ్డి వస్తాడు. దెర్ ఆర్ సెట్ ఆఫ్ పీపుల్ పొద్దుటూరు నుంచి, వేంపల్లి నుంచి, కడప నుంచి, పులివెందుల నుంచి ఖచ్చితంగా ఒక బేర్ మినిమం అటెండెన్స్ ఉంటుంది, ఒక 200 మంది పైచిల్క. వాళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళు ఉంటారు కదా, ఇక్కడ ఉండేవాళ్ళు కాదు, ఊరు నుంచి స్పెసిఫిక్ గా రాత్రి బస్ చేసుకుని వస్తారు వాళ్ళు పాపం, బస్సులో టికెట్లు తీసుకుని. ఓకే, వాళ్ళ కేవలం వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ ఎంపీ గారికి కన్సర్న్ వాళ్ళు అలా స్వచ్ఛందంగా తరలి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి లేకుండా ఎందుకుంటారు? వీళ్ళ బాధ అంతా ఏంటంటే వాళ్ళు అప్పుడు నంద్యాలలో అరెస్ట్ చేసినాడు, ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారి గురించి సంఘీభావాలు ప్రకటించిన వాళ్ళు ఎక్కడైనా ఉన్నారు మీకు తోపడకి? చిలకలూరుపేట తర్వాత అది కూడా మా శ్రవణ్ గారి ధర్మం అని.
Okay. రియల్ లాయలిస్ట్ శ్రవణ్ కాబట్టి అక్కడ చేయగలిగాడు ఆయన. మిగిలిన సో ఈ డిస్పారిటీ, ఈ కంపారిజన్స్ ఎక్కడైతే మనకి ఉంటాయో బాగా ఎక్కువ అవుతుంది. అప్పుడు ఏం చేయలేకపోయిన స్థితిని ఇప్పుడు ఏంటంటే నెగిటివ్తో బుల్డోస్ చేద్దాం అని కొడుతూ ఉంటారు. సో ఓవరాల్గా డిశ్చార్జ్ పిటిషన్లు, సిబిఐ, ఈడీ కేసుల మీద జగన్మోహన్ రెడ్డి మీద ఈ రోజుకి అది రీఓపెన్ అవ్వలేదు. దానికి సంబంధించిన డిశ్చార్జ్ పిటిషన్లు డిస్మిస్ చేయలేదు. దాని తర్వాత జరిగే ఛార్జ్ షీట్కి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ అయితే అప్పుడు ఏదైనా జగన్మోహన్ రెడ్డి రావాలి వద్దు అని కోర్టు డిస్కషన్. కానీ దీంట్లో స్పెసిఫిక్ గా 3 ఫారెన్ ట్రిప్పుల తర్వాత పాస్పోర్ట్ విషయంలో వచ్చిన సబ్మిషన్ కోసం వచ్చింది తప్ప అటెండెన్స్ ఇస్ నథింగ్ బట్ నేను మళ్ళీ ఇండియాలో ఉన్నాను సార్ అని. న్యాయస్థానంలో రోజు పేపర్లు చూసి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నట్టు తాడేపల్లిలో ఉన్నట్టు మీకంటే పని పోవట్లేదు. కానీ గౌరవ న్యాయస్థానంలో జస్టిస్ గారు ప్రొసీజర్ ఉంటది కదా, ఆ ప్రొసీజర్ ప్రకారం వెళ్తారు. రెండోది ఏంటంటే మీలా వ్యవస్థను శాసించే స్థాయిలో ఎవరు ఉండరు. మీకు మీరే ప్రివిలేజెస్. ఎందుకంటే ఒకసారి నాకు తెలిసి కర్నూలు కోర్టుకు పిలిస్తే వెళ్ళారో లేదో కూడా తెలియకుండా మేనేజ్ చేసే అంత మేనేజ్మెంట్ స్కిల్స్ మీ దగ్గరే ఉంటాయి. మూడో కంటికి తెలియకుండా. ఇది సరే, ఈ రోజు దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి తరపు లాయర్లు బయటకు వచ్చి చెప్పారు ఈ కేసుకు సంబంధించి ఏం లేదు, ఇది క్లోజ్ అయిపోయింది, ఆయన అపీర్ అయ్యాడు, ఒక సంతకం పెట్టాడు, కథం అని చెప్పేసి చెప్పారు. అంటే ఇప్పుడు మళ్ళీ ఏదైనా ఫారెన్ ట్రిప్ వెళ్తే అది కూడా మళ్ళీ 3 ట్రిప్పుల దాకా ఎగ్జామ్షన్ ఉంటుంది. ఓకే, ఇప్పటికైనా అర్థం చేసుకోండి. ట్రై టు రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్. అదర్వైజ్ కోర్టు మే ఆల్సో ఆస్క్, మీరు ఈ ట్రిప్ అయిపోగానే వచ్చి మాకు పాస్పోర్ట్ చూపించండి, ఒకసారి సంతకం పెట్టాలండి అనొచ్చు. ఈ రెండు కానప్పుడు ఓకే, హైపోథెటికల్ గా ఇది మూడో ఫారెన్ ట్రిప్ కంప్లీట్ చేసినంత ఆయన గౌరవ న్యాయస్థానానికి వచ్చారు. దీని ముందు 3 ఆయనకి ప్రివిలేజ్ ఇచ్చినట్టే కదా. ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చాలా జరిగాయి. ముఖ్యమంత్రికి వైట్ పాస్పోర్ట్ ఉంటుంది, ప్లీజ్ అండర్స్టాండ్. వైట్ పాస్పోర్ట్ విల్ ఆల్వేస్ హ్యావ్ ఎ స్పెషల్ డిస్కషన్. ఆ మాట దానికి నరేంద్ర మోడీ గారిని అమెరికా రానివ్వకుండా చేస్తామని చెప్పి ఇవ్వలేదు ఆయనకి ముఖ్యమంత్రి టెన్యూర్లో. తెలుసా మీకు? ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత చచ్చినట్టు పంచేంద్రియాలు మూసుకుని పిలుస్తున్నారు ఆయన. మీకు అర్థమైందా? సో దానికి ఉండే ఆబ్లిగేషన్స్, దానికి ఉండే ఆబ్లిగేషన్, దానికి ఉన్న ప్రివిలేజెస్. దట్ ఇస్ నాట్ అన్ ఆబ్లిగేషన్, ఇట్ ఇస్ ఎ ప్రివిలేజ్. యాజ్ ఎ చీఫ్ మినిస్టర్, యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్, ప్రివిలేజేషన్ క్వశ్చన్ చేయడానికి మీరు ఎవరు? అందుకే మిమ్మల్ని తపేలా ఛానల్ అంటారు. ఓకే, సరే. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఈయన కేసుల మీద ఇంత ఇష్యూ జరుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి కేసులకు సంబంధించి ఈ రోజు నేను ఒక పత్రికలో చూశాను, ఆ కేసులన్నింటినీ కూడా నిర్వీర్యం చేయడానికి కూడా ఒకటి జరుగుతుంది అనేటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన మీద లిక్కర్ కేసు ఉంది, స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉంది, ఫైబర్ నెట్ కేసు ఉంది, అలాగే అమరావతి అలైన్మెంట్ రింగ్ రోడ్ కేసు ఉంది. మరి ఇన్ని కేసులు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఆయన ఇష్యూకి సంబంధించి ఆయన ఎందుకు కన్సల్టేషన్ చేయలేకపోతున్నారు? ఆయన ఎందుకు కోర్టులకు అప్పీల్ ఇవ్వలేకపోతున్నారు? మరి ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి వాటన్నిటినీ కూడా ఏమైనా మిస్యూజ్ చేస్తున్నారా? జరుగుబాటు అంత సుఖం మరొకటి లేదని ఒకటి ఉంటుంది. జరుగుబాటు జరుగుతున్నప్పుడు మీరు నేను లేదు. ఇప్పుడు ఇదే సాక్షి పేపర్ కూడా కూర్చొని ఇదే పని రాసాడు అనుకోండి, అప్పుడు మనం మాడాలి. ఎన్ని స్టేలు ఉన్నాయి, ఎన్ని వికెట్ అయ్యాయి, ఎన్ని బెయిల్ మీద ఉన్నారు, ఇవన్నీ ఎవరైనా ఎప్పుడైనా డిస్కషన్ అవుతుందా? వీళ్ళు స్పెసిఫిక్గా చూడండి, వాళ్ళ రాజకేష్ రెడ్డి గారి బెయిల్ విషయం, లేకపోతే మిథున్ రెడ్డి బెయిల్ విషయం, ఇవన్నీ తిరిగి రెగ్యులర్ బెయిల్ వేసుకోండి. చంద్రబాబు గారికి కూడా ముందు కండిషనల్ బెయిల్ ఇచ్చి తర్వాత అది రెగ్యులర్ బెయిల్ అవుతుంది. ప్రొసీజర్, ఆ ప్రొసీజర్ని కూడా వీళ్ళు ఎలా హైలైట్ చేస్తున్నారు చూడండి.